తండ్రి, దివ్య సంస్కార చిహ్నములుగా నీవు మాకు దివ్య వరములను దయచేయుదువు. ఈ చిహ్నములు అగోచరమైన నీ శక్తి మహత్వమును విశదము చేయును. జ్ఞానస్థానమందు మేము నీ వరమైన జలములను వాడుకొనుదుము. ఈ దివ్య సంస్కారము ద్వారా నీవు మాకు దయచేయు దైవానుగ్రహమునకు ఈ నీటిని చిహ్నముగా చేసితివి. సృష్టి ఆరంభమున
నీ ఆత్మ జలములపై శ్వాసను ఊది దానిని మాకు పవిత్ర సాధనంగా రూపొందించెను. నీవు జలప్రళయ జలములను జ్ఞానస్థానములకు చిహ్నముగా చేసితివి. ఆ నీరు పాపపు జీవితములకు అంతమును, పుణ్య జీవమునకు ఆరంభమును సూచించును. నీవు ఇశ్రాయేలులను బానిసత్వము నుండి విడిపించి 2 సముద్రము గుండా నడిపించితివి. వారు జ్ఞానస్థానం ద్వారా పాప దాస్యం నుండి విడుదల నొందిన నీ పవిత్ర ప్రజలకు గుర్తుగానున్నారు. నీ కుమారుడు యోర్దాను జలముల యందు స్నాపకుడు యోహాను నుండి జ్ఞానస్నానము పొంది అభిషేక్తుడాయెను. తాను శిలువపై వేలాడినప్పుడు తన ప్రక్క నుండి నీరు రక్తము స్రవింపవలనని సంకల్పించెను. ఉత్థానానంతరము క్రీస్తు మీరు వెళ్లి సకల జాతిజనులకు బోధింపుడు, పితా పుత్ర పవిత్రాత్మ పేరిట మీరు వారికి జ్ఞానస్థానము మీయుడు అని శిష్యులను ఆజ్ఞాపించాను. తండ్రి, ఇప్పుడు నీవు నీ శ్రీ సభను ప్రేమతో వీక్షింపుము. ఈ సభపై నీ జ్ఞానస్థానపు చలనలను ప్రవహింపచేయుము. నీ ఆత్మశక్తి ద్వారా ఈ తొట్టిలోని జలములకు నీ కుమారుని వరప్రసాదములను దయచేయము. నీవు నరుని నీ పోలికగా సృజించితివి. జ్ఞానస్థానపు జలముల ద్వారా అతనిని పాప ప్రక్షాళనము గావింపుము. పవిత్రమైన నూతన జన్మమును ప్రసాదింపుము. తండ్రి, నీవును నీ కుమారుడిని కలిసి ఈ తొట్టిలోని నీటిపై నీ ఆత్మను పంపుమని నిన్ను ప్రార్థిస్తున్నాము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తులో మరణించి అతనితో భూస్థాపితము చేయబడిన వారందరూ అతనితో పాటు నూతన జీవమునకు ఉత్థానమగుదురుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
జనముల ఊటలారా మీరు ప్రభును స్తుతింపుడు, ఎల్లకాలం అతనిని కీర్తించి కొనియాడుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము పాస్కా పవిత్ర కార్యము ద్వారా జ్ఞానస్థానం మందు మనము క్రీస్తుతో పాటు భూస్థాపితమైతే తద్వారా మనము అతనితో ఐక్యమై నూతన జీవితమును జీవింపగలుగుచున్నాము. తపస్కాలకు నియమ నిష్టలు ముగించుకుని మనము ఇప్పుడు జ్ఞానస్థానపు ప్రమాణములను పునఃప్రకటించుదాము. దీని ద్వారా సైతానుతో సంబంధమును దాని చర్యలను విడనాడుదమని కథోలిక శ్రీ సభ ఎందరూ దేవుని సేవ మాత్రమే చేయుదమని మాటనిచ్చి ఉంటిమి. ఆ మాట ప్రకారం సదా జీవితమని ఇప్పుడు ప్రతిజ్ఞ చేయుదము. ఇప్పుడు నేను అడిగేటటువంటి ప్రశ్నలకు ఇక్కడ నిలబడినటువంటి మీరు, కూర్చున్నటువంటి మీరు అందరూ కూడా సమాధానం చెప్పాలి. ప్రియమైన బిడ్డలారా, మీరు మీ బిడ్డలకు ఏమి పేరు పెట్టదలుచున్నారు? అసలు పేరు చెప్పండి. పేరు చెప్పు, నీ పేరు చెప్పు. తనీష ఎవరు? ఫస్ట్ తనీష్ నిలబడు, తర్వాత శశిత, అక్షయ, కీర్తన, మేరీ, పావని, ఎవరు? అనుసరింపచేయచ్చు దైవ మానవ ప్రేమను పెంచవలెను. ఈ మీ బాధ్యతలు నిర్వహింప సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? గట్టిగా చెప్పాలి. జ్ఞాన తల్లిదండ్రులు ఎవరు? రమేష్ మంత్రులు గారు, ఉప్పల రమేష్ మంత్రులు గారు, మరియమ్మ గారు, అందరికీ జ్ఞాన తల్లిదండ్రులు మీరే. మిమ్మల్ని అడుగుతున్నా, జ్ఞాన తల్లిదండ్రులారా, తల్లిదండ్రులు తమ యొక్క బాధ్యతలు నెరవేర్చడంలో మీరు వారికి తోడ్పడ సిద్ధంగా ఉన్నారా? అమ్మ నువ్వు కనపడతా. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ సంఘము మిమ్మల్ని అమితానందంతో ఆహ్వానిస్తున్నది. ఈ సంఘము పేరిట నేను మీపై శిలువ గుర్తు వేయించున్నాను. మీ తల్లిదండ్రులు, మీ జ్ఞాన తల్లిదండ్రులు కూడా మీపై శిలువ గుర్తు వేయుదురు. ఇందు మూలమున క్రీస్తునాథునికి మీరు సొంతమగుచున్నారు. సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపితిరి. వారు మా నుండి పిశాచ శక్తిని భాగంలోని మమ్మ అంధకారం నుండి రహస్యమైన మీ ప్రకాశంలోని చేర్చిరి. కావున ఈ బిడ్డల నుండి జన్మ పాపం తొలగించుడు. వీరిని పవిత్రాత్మకు నివాస యోగ్యముగా ఆలయముగా చేయమని ప్రతిమాలకొనుచున్నాము. మా ఎన్ని వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
రక్షణాయుతమైన తైలముతో మేము అభ్యంగనము చేయుచున్నాను. యుగ యుగములు జీవించి పరిపాలించి క్రీస్తు మేము బలపరచునుగాక. సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు నీటి వలన పవిత్రాత్మను ఈ బిడ్డలకు నూతన జీవన ప్రసాదించమని ప్రార్థించుదాము. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డలు జ్ఞానస్థానం వల్ల నీటి వలన పవిత్రాత్మన ప్రేమమైన దేవుడి నుండి నూతన జీవన పొందబోచున్నారు. మీరు మీ బిడ్డలను విశ్వాసమును పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారు పాపములకు దూరమై దైవ జీవితమందు అభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసంతో మీరు ఈ బాధ్యత నిర్వహింపదలచిన మీ జ్ఞానస్థానం వద్ద మీరిచ్చిన వాగ్దానంలో స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపమును తొలగించు క్రీస్తునాథుని యందు విశ్వాసమును ప్రకటింపుడు. ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమునే మీ బిడ్డలు జ్ఞానస్థానం మందు పొందుచున్నారు. ఇప్పుడు నేను అడుగు ప్రశ్నలకు కూర్చున్న వాళ్ళు, ఇక్కడ నిలబడి ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు అందరూ కూడా సమాధానం చెప్పాలి. ఒకవేళ సమాధానం చెప్పకపోతే ఉత్తాన క్రీస్తు రాడు మళ్ళీ మీతో పాటు. నిద్రపోతున్న వాళ్ళు లేపండి కొంచెం. ఇప్పుడు ఇదే అసలైన సమయం. అందరూ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. మీరు పిశాచిని త్యజించుచున్నారా? మైక్ లో గట్టిగా చెప్పాలి. అందరూ మైక్ లో ఉంటుంది. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియమ నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందే మన విశ్వాసం. ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమేన్. ఇప్పుడు మనం ప్రకటించిన తిరుసభ విశ్వాసములో జ్ఞానస్నానం పొందు ఈ చిన్నారులు జ్ఞానస్నానం పొందుటకు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ సమ్మతిస్తున్నారా? సమ్మతిస్తే గట్టిగా చప్పట్లు కొట్టండి. పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. ఆమేన్ చెప్పండి. అక్షయ అక్షయ నీకు నేను పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. మనిషిగా నేను నీకు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. కీర్తి నేను నీకు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. పావిని నేను నీకు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. మేరీ తనకే వచ్చు. మేరీ
నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను. తైలముతో అభ్యంగనము. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన సర్వేశ్వరుడు మేము పాపముల నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మల నూతన జీవమును ఇచ్చి ఉన్నారు. వారు ఇప్పుడు మేము క్రిస్మా తైలంతో అభ్యంగనము చేయుచున్నారు. దీని ఫలితంగా మీరు దేవుని ప్రజలలో చేరి గురువు బోధకుడు రాజునైన క్రీస్తు నాథునితో నిత్యకాలం ఐక్యమై ఉందురుగాక. తెలుపు వస్త్రము, ప్రియమైన బిడ్డలారా, నూతన సృష్టి అయిన క్రీస్తునాథుని ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రుల సుమాత్రను అనుసరించి నిత్య జీవితంలో ప్రవేశించే వరకు దీనిని నిర్మలంగా ఉంచుకొనుడు. ఆమేన్. అందరు క్యాండిల్స్ వెలిగించుకోండి అమ్మా. అందరు లేచి నిలబడండి. ఫోన్ అందరూ క్యాండిల్స్ వెలిగించుకోవాలి. అందరూ త్వరగా ఈరోజు వీళ్ళు మాత్రమే కాదు, జ్ఞానస్నానం తీసుకుని మనందరం కూడా మన జ్ఞానస్నానాన్ని నూతనీకరించుకుంటున్నాం. కాబట్టి మీరందరూ జ్ఞానస్నానం తీసుకోవాలనుకుంటున్నారు. త్వరగా లేచి చౌతిని వెలిగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.
అందరూ వెలిగించుకున్నారమ్మా క్యాండిల్స్. మీ మీద హోలీ వాటర్ పడే వరకు ఆ క్యాండిల్స్ ఆర్పైపోకండి. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీ చేతిలో ఉన్న దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండనీయుడు. మీ బిడ్డలు జ్ఞానస్థానమందు క్రీస్తును పొంది ఉన్నారు. వీరు ప్రకాశ పుత్రులుగా జీవింపవలెను. విశ్వాసమందు స్థిరపడి క్రీస్తు నాథుని పునరాగమన సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకొందురుగాక. మన నాథుడైన యేసు చెవిటి వారికి వినికిడి, మగవారికి మాట్లాడే శక్తినిచ్చిరి. పితైన సర్వేశ్వరునికి మహిమ గౌరవం కలిగినట్టు వారి వాక్యమును ఆలకించి విశ్వాసం దాన్ని ఆచరించడం వారు మనకు సహాయపడుదురుగాక. క్రీస్తునాథుని యందు జ్ఞానస్థానం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించి ఉన్నారు. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. It's
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి క్యాండిల్స్ ఆర్పేసి అర్పణ స్థలం 4వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అర్పణ స్థానానికి ముందు కూర్చోండి. అర్పణలు తీసుకుని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అర్పణను తీసుకుని రావాల్సినట్టుగా కోరుచున్నాం. చంద్ర ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక 2 నిమిషాలు పూజ అర్పించినటువంటి వారి విన్నపాల గురించి ప్రార్థన చేద్దాం. అర్పణ తీసుకుని వచ్చిన వాళ్ళు తీసుకోవడానికి గురువులు స్వీకరిస్తారు. తర్వాత మనము ఈ యొక్క అర్పణ స్థానం వారి గీతను ఆరంభించాం. కనపర్తి చిన్న వెంకటేశ్వరుడు లక్ష్మి ఆరోగ్యం వరకు, కనపర్తి దావీదు రాణి వారికి కనపర్తి వరకు, కనపర్తి లక్ష్మీరావు స్వాతి తన్వేష్ కృష్ణాని వారి కుటుంబ సభ్యుల వరకు దివ్య పూజలన్నీ సమర్పిస్తున్నారు. దేవుడు చేసిన గాను కనపర్తి రాంబాబు, కమల, మౌనిక, అర్చన దేవునికి కృతజ్ఞత పూజలు సమర్పిస్తున్నారు. మంచి రిజల్ట్స్ కోసం అర్చనకు మంచి రిజల్ట్స్ కోసం దేవుడి పూజలు సమర్పిస్తున్నారు. ఉప్పుల రమేష్, మరియమ్మ, సుప్రియ Da
సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించున్న ఈ పని సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజల ప్రార్థనలను వారు తెచ్చిన బలియర్పణలతో పాటు అంగీకరింపు. మా రక్షణకు కారణమైన ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు మాలో ప్రారంభించిన రక్షణ కార్యం నీ శక్తి ద్వారా మాకు శాశ్వత స్వస్థతను దయచేయుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము ఏదైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణము ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతమైన పరలోక వాసులను, దూతుల తలములను నీ మహిమాన్వితమైనటువంటి కీర్తిని నిరంతరము కొనియాడుగా ఎట్లనగా పరిశుద్ధ
ఈ యొక్క సమయంలో మీ మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. దేవుని యొక్క ఈస్టర్ పండుగ ఇది. ఇంత 40 రోజుల ప్రిపరేషన్ తో చేసే పండుగ ఇంకొకటి ఏదీ లేదు మన యొక్క ఆర్సిఎం సంఘంలో. కేవలం ఈస్టర్ పండుగ ఒకటే. దీనికోసం 40 days నుంచి ఉపవాసం ఉంటూ మనము ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. మీ యొక్క 3 కోరికలను కూడా ఈ పీఠం చెంత అర్పించండి. ఆ ప్రభు పాదం చెంత అర్పించి గురువులతో పాటు కలిసి ఈ యొక్క అర్పణ సమయంలో మీరు కూడా విశ్వాసంతో దేవుడు దీవిస్తాడు, అనుగ్రహిస్తాడు అన్నటువంటి నమ్మకంతో ప్రార్థన చేయండి. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏదైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అవునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వెంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయ చూపు. అతడు మాకు మీకు విద్యానర్పణగా రూపొందించిన నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతో ముఖ్యముగా పవిత్ర కన్య అయిన దేవమాత అయిన మరియమ్మగారితో ధన్యులైన మీ అపోస్తలతో వేద సాక్షులతో పునీత చిన్న తెరజమ్మ గారితోనూ పునీత ఆవిలాంపూరి తెరజమ్మ గారితో పునీత శిలువ యోహాను గారితో సకల పునీతులతో పాటు మోక్ష కాకులకు వారసొచ్చింది. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరతరి సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సత్యపరిచి పని లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమార్చున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకులకు మా ప్రాంత జగద్గురువును మా సగలి ప్రకాశ్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసములు ప్రేమయందును దృఢపరుపు. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలోకింపు. దయగల తండ్రి, నలుదశలు చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో అర్పపరచుకున్నావు. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని వెళ్ళిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేగులు అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందములు పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేర్చున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేర్చున్నావు. అందరూ కూడా మీ రెండు చేతులు ఇలా
జోడించి మీ 3 కోరికలను ఆ క్రీస్తు నామములో త్రిత్విక దేవునికి సమర్పిస్తూ అందరం కలిసి త్రిత్విక దేవుడిని స్తుతించుకుంటాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ మోకరించండి. హారతి 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 తండ్రి దేవునికి దీపముతో హారతి తండ్రి దేవునికి దీపముతో హారతి యేసు దేవునికి ధూపముతో హారతి యేసు దేవునికి ధూపముతో హారతి ఆత్మదేవునికి పుష్పముతో హారతి ఆత్మదేవునికి పుష్పముతో హారతి 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 అందరం నిలబడి ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను మన యొక్క పూజ మనల్ని పెట్టించిన వారందరి కొరకు అదే విధంగా ఎంతో విశ్వాసం ఎంతసేపు మీరందరూ కూడా వెలుగుతూ ఉండి ఆ ఉత్థాన క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు విశిష్ట ఆశీర్వాదాల కొరకు మీరు చేసిన ప్రార్థనలు ఉపవాసాలు అన్ని కూడా ఫలించినట్లుగా మన 2 చేతులు ఎంతవరకు ఎత్తగలిగితే అంతవరకు ఎత్తి ఆ ప్రభువులకు సమర్పిస్తూ మన కోరికలను కుటుంబాలను విచారణను గురువులను కన్యాస్త్రీలను సమస్తాన్ని ఆ ఉత్థాన క్రీస్తునికి అంకితం చేస్తూ ప్రార్థించుదాం. పరలోకపు పరిశుద్ధము
ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమున మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో నీ పాపములు నా పాపములు లోక పాపములను పరిహరించినటువంటి వాడు. ఈ ప్రభువే ఆ శిలువలో తన యొక్క శరీరమును ముక్కలుగా చేసుకొని తన రక్తమును చిందించి మనల్ని రక్షించినది. ఈ ప్రభును చూచుటకే మగ్దలేనమ్మ ఉదయాన్నే పరిగెత్తుకొని సమాధి చెంతకు వెళ్ళింది. ఈ ప్రభువే చెబుతూ ఉన్నారు, ఎవరేని నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసినట్లుగా వారు నా యందును నేను వారి యందును ఉంటామని. నేనే పునరుత్థానమును జీవముండగా నన్ను విశ్వసించి స్వీకరించేవారు నిత్య జీవితాన్ని పొందుతారని పలికినటువంటి దేవుడు. ఆ ప్రభు ఏర్పాటు చేసిన ఈ విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులు. యేసు క్రీస్తుని శరీర రక్తములు మనకు నిత్య జీవితమును అనుగ్రహించునుగాక.
తొమ్మ